మనీ లాండరింగ్ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయితే బెయిల్ రావడం అంత ఈజీ కాదనే అభిప్రాయం ఉండేది. ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘకాలం పాటు కస్టడీలో ఉండడంతో ఈ వాదన బలపడింది. అయితే సుప్రీంకోర్టు వీరికి ఊరట కల్పించింది. మరి బెయిల్ మంజూరు చేయాలంటే ఉండే కండిషన్స్ ను సుప్రీంకోర్టు ప్రాధాన్యం ఇవ్వలేదా? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్ ప్రకాష్ కు బెయిల్ మంజూరు చేసినప్పుడు సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలేంటి? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. బెయిల్ ఇస్ ఎ రూల్, జైల్ ఇస్ ఎన్ ఎగ్జంప్షన్. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు కోసం ఆశ్రయిస్తున్న పిటిషనర్లకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఫాలో అవుతున్న సూత్రం ఇది. 17 నెలలుగా జైల్లో ఉన్న సిసోడియాకు 5 నెలలుగా బెయిల్ కోసం ఎదురు చూస్తున్న కవితకు ఈ కారణంతోనే బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో బెయిల్ మంజూరుకు ఉన్న ట్విన్ కండిషన్స్ గురించి ప్రస్తావించిన ధర్మాసనం అవి వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది. పిఎంఎల్ఏలోని సెక్షన్ 45 ప్రకారం నిందితుడు ఆ నేరం చేసి ఉండకపోవచ్చని అధికారులకు నమ్మకం కలగడం, బయటకు వెళ్ళాక ఎలాంటి నేరాలకు పాల్పడడనే 2 అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలి. అయితే ఈ కారణాలతో ఎక్కువ కాలం కస్టడీలో ఉంచితే అది వారి వ్యక్తిగత స్వేచ్ఛలను హరించినట్లవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంటోంది. కస్టడీలో ఉంచి దర్యాప్తు చేపట్టడం నిందితులకు శిక్షగా మారకూడదని కవితకు బెయిల్ మంజూరు చేస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు ఆశ్రయించిన ప్రేమ్ ప్రకాష్ కు ఆగస్టు 28న బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం మరోసారి బెయిల్ పై తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు కావడానికి సుప్రీంకోర్టు పేర్కొన్న మరో కారణం చర్చనీయాంశమైంది. ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంచి గత కొంతకాలంగా విచారణ చేపడుతోంది. అయితే కస్టడీలోని నిందితుడి నుంచి ఈడీ మరో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయడాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు వాటిని ఆధారాలుగా పరిగణించలేమని పేర్కొంది. ఒకవేళ ఈడీ మరో కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా సేకరించాలని భావిస్తే ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. కస్టడీలోని నిందితుడు మరో కేసులో ఇంకా అరెస్ట్ కాకున్నా దానిపై ప్రశ్నించేందుకు ఆ ఏజెన్సీ ప్రయత్నిస్తే అది నిందితులపై ప్రతికూల ప్రభావం పడవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ విధానంలో నిందితుల నుంచి బలవంతంగా స్టేట్మెంట్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు నిందితుల హక్కులకు ఇచ్చే ప్రాధాన్యాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.